హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది గార్లిక్ పెప్పర్ చికెన్ ఫ్రై అండి. చాలా ఈజీ రెసిపీ. ప్యాన్ పెట్టుకొని మన చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1/2 kg చేస్తున్నాను. 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క అండ్ 1 ఇలాచి వేసాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక జస్ట్ అలా ఒక 10 to 20 seconds ఫ్రై చేసి సరిపడా పసుపు వేసి చికెన్ వేసుకోవాలండి. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీకు చికెన్ ఎలా చేస్తే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల రీచ్ అయితే బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. మన ఘాటుకు సరిపడా మిరియాలు, ఇలా వెల్లుల్లి అండ్ లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనము మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చికెన్ అయితే ఉడకనిచ్చుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత డ్రైగా వచ్చే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డ్రైగా అయిన చికెన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పచ్చి కరివేపాకు అండ్ గ్రైండ్ చేసుకున్న పెప్పర్ గార్లిక్ ఏదైతే ఉందో అది కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మిర్చి పౌడర్ వేసుకోవచ్చండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ ఈజీ పెప్పర్ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. Do subscribe, like, share and comment. Bye bye.